నిజం నిలకడ మీదనే బయటకొస్తుంది. రోజుకి 8 లక్షల చొప్పున దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు 10 పైసలు డబ్బులు లేని నిరుద్యోగిని అని చెప్పుకునే జునైద్‌కి ఎవరిచ్చారు అంటే, సిక్కులకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఒకటి స్వచ్ఛంద సంస్థ పేరుతో ఆ ఫుడ్ అంతా పంపించింది వాళ్ళే అన్నటువంటి విషయం ఒకటి తేలింది. ఓ 10 కోట్ల దాకా మేము ఖర్చు పెడుతున్నామంటూ పన్నులు లాంటి వాడి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు ఒక పక్కన వైరల్ అవుతుంది. అది రెండవ అంశం. మరొక వైపున తాజాగా చూస్తే బాట్లా హౌస్, సీలంపూర్, షహాదారా, షాహీన్బాగ్ ఈ ప్రాంతాల నుండి అకస్మాత్తుగా వచ్చినోళ్ళే పోలీసుల మీద దాడి చేసింది, రాళ్ళేసింది. ఆ విధి తెలియక వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు వీళ్ళు కూడా తీసుకుని మరికొంతమంది విద్యార్థులు అందులో పార్టిసిపేట్ చేశారు. ప్రత్యక్ష సాక్షి అని ఒక ఆటో డ్రైవర్ ఆ ప్రాంతంలో ఇదొక షాహీన్బాగ్ 2 లాగా చేసే ప్రయత్నం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఒక ఆటో డ్రైవర్ ఆ ప్రాంతాల మీదకి వచ్చిన ఆటో డ్రైవర్ చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.